గుంటూరు కారం గేట్ నుంచి బయటకెళ్లిన మరుక్షణం నుంచి ఇవాల్టి వరకు పూజా హెగ్డేకి అసలు ఆఫర్సే లేవంటే నమ్మాలి మీరు. రీసెంట్ గా హరీష్ శంకర్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా అని ఒక టాక్ వినిపించింది. కట్ చేస్తే మాస్ మహారాజా పక్కన ఇప్పుడు ఇంకొక టెరిఫిక్ బ్యూటీకి ఆప్షన్ ఇచ్చాడు హరీష్ శంకర్. మరి పూజా హెగ్డేకి అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదన్నట్టే. లాస్ట్ ఇయర్ ఈ టైం కు పూజా హెగ్డే అన్ని ఇండస్ట్రీస్ లోనూ బిజీగా కనిపించింది. తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలిగింది. కానీ వన్స్ గుంటూరు కారం నుంచి బయటకు వచ్చిన తరువాత మాత్రం ఆమె ఇంతవరకు కొత్త సినిమాకు కమిట్ కాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. టాలీవుడ్ పూజా హెగ్డేనేమైనా బ్యాన్ చేసిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ప్రభాస్ తో రాధేశ్యామ్, కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన బీస్ట్, మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కలిసి నటించిన ఆచార్యలో హీరోయిన్, అలాగే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ సర్కస్ లో రణవీర్ తో జోడీ. ఇది లాస్ట్ ఇయర్ పూజా హెగ్డే స్పీడ్. సీన్ కట్ చేస్తే ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క రిలీజ్ కూడా లేదు. పోనీ 2024లో అయినా పూజా హెగ్డే ఫేట్ మారుతుంది అనుకుంటే సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బుట్టబొమ్మ ఇంతవరకు కొత్త సినిమాలే కమిట్ కాలేదు. రీసెంట్ గా హరీష్ శంకర్ స్టార్ట్ చేసిన న్యూ మూవీ మిస్టర్ బచ్చన్ లో సైతం పూజ ఆఫర్ మిస్ చేసుకుంది. డీజేతో టాలీవుడ్ లో బ్రేక్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఆ తరువాత హరీష్ డైరెక్ట్ చేసిన గద్దలకొండ గణేష్ లో సైతం పూజా క్యారెక్టర్ కు బాగానే పేరొచ్చింది. ఈ దశలో హరీష్ న్యూ మూవీలో పూజ నటిస్తుందని అందరూ ఊహించారు. కానీ హరీష్ కూడా మరో కథానాయికను ఎంపిక చేయడంతో ఇప్పుడు పూజ ఏం చేయబోతోంది అనేది చూడాల్సి ఉంది.